హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. మొదటిగా 1 కేజీ రైస్ తీసుకున్నాను. అలాగే కేజీ చికెన్ అండి. ఇప్పుడు మనము రైస్ మంచిగా కడగాలి. కడిగి 1 గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున పొయ్యాలండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ కాదు. నార్మల్ రైస్కి కేజీ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులో కావలసినవి వేసేద్దామండి. లవంగాలు వేసానండి. ఎక్కువ మసాలాలు వేయట్లేదు, లైట్గా వేస్తున్నాను. అలాగే యాలకులు, చెక్క, కావలసినవన్నీ పువ్వు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు అన్నీ వేసేయాలండి ఇందులో. చూడండి, ఈ విధంగా మసాలాలు, ఆకు అన్నీ వేయాలండి ఇందులో. వాటర్లో మనం తీసుకున్న ఎసర్లో అన్నీ వేసి 1 స్పూను ఆయిల్ కూడా వేయాలండి. ఆ రైస్ అనేవి అంటుకోకుండా విడివిడిగా ఉండాలంటే ఆయిల్ వేయాలి. అలాగే సాల్ట్ కూడా ఒక 2 స్పూన్ల సాల్ట్ వేయాలండి. అంతే అండి, అవి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనము చికెన్ అండి, 1 కేజీ చికెను ఇలా ఒక డేక్షాలోకి తీసుకొని మంచిగా వాటర్ పోసి మంచిగా కడగాలండి. ఒక 2, 3 సార్లన్నా కడగాలి. ఎందుకంటే చికెను బిర్యానీలో వేస్తే కొంచెం నీసు వాసన వస్తుందండి. అందుకే నీట్‌గా 2, 3 సార్లు కడగాలి. ఇప్పుడు ఈ చికెన్‌లోకి కావాల్సినవి పసుపండి. పసుపు, సాల్ట్ మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలండి. కారం గూడా అండి. కారం నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. 4 స్పూన్ల కారం వేస్తున్నానండి. కారం, సాల్ట్ మంచిగుంటేనే బిర్యానీ బావుంటుంది. అందుకే సాల్ట్ గూడా ఎక్కువే ఏశాను. అలాగే కారం గూడా ఎక్కువనే వేస్తున్నానండి. ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేశానండి. అలాగే ఇందులో కూడా ఆయిల్ వేయాలండి. మంచిగా ముక్కలకంతా ఉప్పు, కారం అవన్నీ పట్టాలంటే ఆయిల్ వేయాలి. వేసి ఇప్పుడు ఈ పొడి పొడి ఉన్నయన్నీ మంచిగా ముక్కలకు పట్టేలా కలపాలండి ఫస్ట్. ఈ విధంగా మంచిగా కలపాలండి. చికెన్‌లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అంతా చక్కగా ముక్కలకు పడుతుంది. ఈ విధంగా మంచిగా కలపాలండి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఒక 1 అవర్, 1 ½ అవర్ నానబెట్టినా కూడా ఏం కాదండి. మంచిగా పడుతుంది. ముక్కలు కూడా తొందరగా ఉడుకుతాయండి మనం బిర్యానీ చేసినప్పుడు. ఈ విధంగా మొత్తం కలపాలండి మంచిగా వాటన్నిటికి పట్టేటట్టు. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3, 4 స్పూన్లు వేస్తున్నాను. కేజీ చికెన్ కాబట్టి. వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక కేజీ చికెన్‌కి ఒక 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు పెరుగండి. మంచిగా ఇంట్లోనే తోడు వేసిన పెరుగండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది ఇంట్లో పెరుగు వేస్తే. ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి ఇప్పుడు ఇదంతా. ఇప్పుడు మనము నిమ్మకాయలండి, నిమ్మకాయ జ్యూస్ ఇందులో పిండాలి. చూడండి, నేనైతే ఒక 5, 6 నిమ్మకాయలు ఇందులోకి ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక 5, 6 కాయలండి. ఇందులో చికెన్‌లో మనము నిమ్మకాయలు పిండాలి మంచిగా. జ్యూస్ అంతా ఆ ముక్కలకి పట్టాలండి. అందుకే ఇలా నిమ్మకాయ జ్యూస్ ఈ చికెన్‌లో పిండాలండి. పిండి మంచిగా కలపాలండి. ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా ముక్కలకి పట్టాలి. అప్పుడే చాలా బావుంటుందండి. ఉప్పు, కారం, పసుపు, ఆయిలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చక్కగా ముక్కలకి పడితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి చికెన్ బిర్యానీ. ఈ విధంగా నిమ్మకాయ జ్యూస్ కూడా పిండాలి. నిమ్మకాయలు కూడా పిండాక ఇప్పుడు ఇదంతా మంచిగా కలపాలండి. ఆ చికెన్ అంతా మంచిగా కలపాలి. మంచిగా చూడండి, ఈ విధంగా కలపాలి. ముక్కలకి మంచిగా పట్టాలండి. ఈ విధంగా కలిపితే ముక్కలన్నిటికి మంచిగా పడుతుంది అదంతా. ఉప్పు, కారం అండి. దేంట్లోనైనా ఉప్పు, కారం కరెక్ట్‌గా ఉంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. అలాగే చికెన్ బిర్యానీలో గూడా ఆ చికెన్‌కి ఉప్పు, కారం మంచిగా పడితేనే చాలా బావుంటుందండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా అండి. కొత్తిమీర, పుదీనా 2 కలిపేసాను. 2 కలిపి మంచిగా కడగాలండి. మంచిగా కడిగి ఇప్పుడు మనము ఈ చికెన్ మీద కొత్తిమీర, పుదీనా చల్లాలి. కొంచెం మళ్ళీ లాస్ట్‌కి పక్కన పెట్టాలండి. లాస్ట్‌కి వెయ్యాలి పైన. కాబట్టి కొంచెం ఉంచి మిగిలింది వేసేస్తున్నాను.
ఈ విధంగా వేశాక పచ్చిమిర్చి కూడా అండి, పచ్చిమిర్చి కూడా ఒక 6, 7 పచ్చిమిర్చి కడిగి ఇలా వేసేయాలి. ఇప్పుడు మనము ఒక 10 ఉల్లిగడ్డలండి, మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేయాలండి. అవి ఒక 7, 8 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కాక ఇలా ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఇలా ఫ్రై చేయాలి. ఆయిల్‌లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చాక కొన్ని పక్కన పెట్టాలండి, కొన్ని చికెన్‌లో వేసేయాలి. ఈ పక్కన పెట్టిన పుదీనా, కొత్తిమీర, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ తర్వాత లాస్ట్‌కి పైన వేయాలండి. చూడండి ఇలా ఆయిల్, ఉల్లిపాయలు ఇందులో వేసేయాలి. ఇలా చికెన్ బిర్యానీ చేస్తే చాలా సింపుల్‌గా అయిపోతుందండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా చేసిన చికెన్ బిర్యానీ. చూడండి ఈ విధంగా వేడి వేడి ఆయిలు, మంచిగా ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఇవన్నీ ఇలా కలిపితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇలా మొత్తం కలిపేయాలండి. ముక్కలకి మంచిగా పడుతుంది ఇదంతా. పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మంచిగా మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 1 ½ అవర్ మగ్గనివ్వాలి. ఇప్పుడు మనము రైస్ అండి. రైస్ మంచిగా నానాయండి చూడండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడకాలండి రైస్. కొంచెం వాటర్ ఉన్నప్పుడే దించేసి చికెన్ మీద వేసేయాలండి. అంతే. చాలా సింపుల్‌గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసేయాలండి. దించేయాలి. దించి ఇప్పుడు మనము ఈ చికెన్ మీద వేసేయాలండి. ఆ మసాలాలన్నీ చక్కగా రైస్‌కి పడతాయి. ఇప్పుడు ఆ రైస్ అంతా తీసి చికెన్ మీద వేసేయాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఎవ్వరైనా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి చికెన్ బిర్యానీ. చూడండి ఈ విధంగా వేసేయాలండి వేడి వేడి రైస్ అంతా. ఇలా మొత్తం వేసేయాలండి రైస్ అంతా. ఇప్పుడు ఇష్టమైతే ఇలా ఫుడ్ కలర్ గూడా వేయొచ్చండి. వద్దు అంటే మాత్రం స్కిప్ చేసేయండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కొంచెం పక్కన పెట్టాను కదండీ! ఇప్పుడు అది పైన వేసేయాలి. అలాగే ఉల్లిపాయలు గూడా అండి. ఉల్లిపాయలు గూడా ఫ్రై చేసిన ఉల్లిపాయలున్నాయి కదా! అవి గూడా ఇలా పైన వేసేయాలండి. వేసి చక్కగా మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టాలండి. నెయ్యి గూడా ఆప్షనల్ అండి. మీకిష్టమైతే వేసుకోవచ్చు. వద్దు అంటే స్కిప్ చేయొచ్చండి. నేనైతే ఒక 3, 4 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం గూడా టేస్ట్ గూడా ఉంటుందండి నెయ్యి వేయడం వలన. నెయ్యి వేసి మూత పెట్టి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పెడుతున్నానండి. అలాగే సిమ్‌లో ఒక 15 మినిట్స్ పెట్టాలండి. కొద్దిసేపు ఎక్కువ సేపు పెట్టినా ఏం గాదండి. చక్కగా అడుగున ఉన్న చికెన్ మంచిగా ఉడుకుతుంది. 15 మినిట్స్‌గా హాఫ్ ఎన్ అవర్ అయినా పెట్టొచ్చండి. చూడండి ఈ విధంగా బిర్యానీ మంచి స్మెల్లొస్తుంది. మంచిగా అవుతుంది చూడండి. చక్కగా పైనంతా మంచిగా మగ్గాయి ఇవన్నీ. ఆ ఫ్లేవర్ అంతా చక్కగా రైస్‌కి పడుతుంది. అంతే అండి. వేడి వేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము రైస్ ఉడికించిన ఈ బౌల్‌లోనే మనము ఆ రైస్ అంతా మళ్ళీ వేస్తూ కలపొచ్చండి. మీ ఇష్టమండి. కలపాలి అంటే ఇందులోకి షిఫ్ట్ చేయండి. వద్దు అనుకుంటే అలానే ఉంచండి. చికెన్ కింద ఉండిపోతుంది కాబట్టి ఇలా కలపడం వల్ల మొత్తం మంచిగా కలిసిపోతుందండి. చికెను, రైసు మొత్తం కలిసిపోతుంది. చూడండి ఇలా ఉంటుంది కాబట్టి ఇలా కలిపితేనే బావుంటుంది. అంతే అండి. చాలా బావుంటుంది ఈ విధంగా చేయడం వలన. ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా సింపుల్‌గా వండడం వల్ల చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఎవరైనా ఈజీగా చేయగలరు. వంట రాని వాళ్ళు కూడా
చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేయొచ్చండి. అంతే అండి. ఇప్పుడు మా పిల్లలకి సర్వ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. మా బాబు సూపర్ అని చెప్తున్నాడు. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నిమ్మకాయి, ఉల్లిపాయతో సర్వ్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.